వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొణిజర్ల మండలం లాలాపుర గ్రామంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. వైరా నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులు, ఓనర్స్, డ్రైవర్లకు అవగాహన సదస్సు. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గ కోడూరు మండలంలో దివిసీమ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చెలో కోడూరు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులు, ఓనర్స్, డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, ఎస్ఐ వంశీకృష్ణ, భాగ్యరాజు పాల్గొని మాట్లాడుతూ వాహనదారులు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 2 వీలర్ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలన్నారు. 4 వీలర్ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా ఇన్సూరెన్స్ కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలన్నారు. డ్రైవర్లు మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ రూల్స్ను పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కోర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రేచర్ల రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్, కోశాధికారి భాష, ప్రధాన కార్యదర్శులు రెడ్డిబోయిన శ్రీనివాసరావు, బండారు శ్రీను, రేచర్ల విశ్వనాథ్, డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. మన వైరా మండలం మన కాన్స్టిట్యూన్సీ పరిధిలో కానీ మధ్య కాన్స్టిట్యూన్సీ పరిధిలో కానీ స్కూల్స్ కాలేజీ కమిటీకి మన రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఆటో యూనియన్ కల్లాడ, కొడిజిర్ల, కమిటీల, బానకల్లి ఏరియాలో ఆటో యూనియన్ వాళ్ళకి కూడా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మీ యూనియన్ తరఫున ఎందుకు అంటే స్పెషల్గా పెడుతున్నామంటే, యాక్చువల్గా మనం రోడ్ల మీద ఆటోలు, కార్లు ఎక్కువగా దొరుకుతున్నాయి. అవునా, మనం తెల్లారలేగిస్తే రోడ్డు మీద ఉంటాం. మన అట్టాలో పెట్టిన పనుల కన్నా అట్టాలో 1 కిలోమీటర్ ఉంటే రోడ్డు మీద దగ్గర ఉంటాం. అలా కదా, దగ్గర అట్టాలో 25 వెహికల్స్, దగ్గర 30 వెహికల్స్ ఉన్నాయి. ప్రతి వెహికల్ ఓనర్ కూడా ఓనర్ కమ్ డ్రైవర్ ఉండొచ్చు, డ్రైవర్లు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తాం, మనం తెల్లారలేగిస్తే మాకు సాయంత్రం కిరాయి ఇస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతోనే మనం ఇక్కడ క్యారీ చేస్తాం. బండి తీసుకొచ్చి మనం అడ్డాలో పెట్టుకున్న తర్వాత సాయంత్రానికి మనం సేఫ్గా వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, చేసినప్పుడు మనం జాగ్రత్తగా మనం ఏదైతే ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడ వస్తున్నామో ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకొని మన ఇంటికి సేఫ్గా వెళ్ళాలి అంటే రోడ్డు మీద మనం జాగ్రత్తలు అనేది పాటించాలి కంపల్సరీ. మనం చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తుంటారు, అవునా, రెగ్యులర్గా. మనం ఇక్కడ నుంచి ఒక 220 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. మరి యావరేజ్గా కిలోమీటర్ వేసుకున్నా 4 అవర్స్ 4.5 అవర్స్ పడుతుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎల్బీ నగర్లో 3 అవర్స్లో పెట్టాలి అడ్డాలో, అంతేనా కదా. నెంబర్ వస్తుంది, లేదంటే అక్కడ సీరియల్ లేదు, అంతే కదా. అంటే యాక్చువల్గా మనం టైం వెనకాల పరిగెడుతున్నాం అనమాట. అంటే టైం ఫిల్ చేసుకుని టైం తగ్గించుకొని ముందెళ్తే ఆ సీరియల్లో ముందు వస్తుంది, కిరా ఎక్స్ట్రా వస్తుంది, అంతే కదా. నలుగురిని ఎక్కించుకుంటే సాయంత్రానికి 1000 రూపాయలు 500 కిరా ఎక్స్ట్రా. ఒక్కరికి చిన్నపిల్లల నుంచి కూడా మనకి చేయడం జరిగింది. సో మీరు పాటించుకోవడం ఫస్ట్ రోడ్ అది 2 వీలర్స్ మ్యాండేటరీ ఏదైనా ఉందంటే పక్క 100 హెల్మెట్ వాడాలి. హైవే ఎందుకంటే ఈ హైవేలో ఉన్నప్పుడు కంప్లీట్గా 2 వీలర్ వాళ్ళు హెల్మెట్ వాడాలి. వీళ్ళ తప్పైనా సరే యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఏం చేయలేం కదా. సరే హాస్పిటల్ అయిన తర్వాత మనం చూడలేము, కనీసం మనం చూడడం కూడా చూడలేము హాస్పిటల్లో. చనిపోయిన వాళ్ళ యాక్సిడెంట్ రిపోర్ట్ మాత్రమే చేసిన వైరా కార్ అసోసియేషన్ మెంబర్స్కి, అలాగే పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. దీని ఆవశ్యకత ఏంటంటే మనం ఉన్న ప్లేస్లో కానీ మన డిస్ట్రిక్ట్లో కానీ ఉంటాయి. సో దాని మీద అవేర్నెస్ కల్పించేందుకు కార్ డ్రైవర్లకైనా, మిగతా ప్యాసింజర్స్కైనా, మిగతా
కామన్ పీపుల్ కూడా. సో రోడ్డు భద్రత, అలాగే మనం ఎలా వెళ్ళాలి దానికి సంబంధించిన అవన్నీ అవేర్నెస్ కల్పించేది ప్రతిదీ మనకు తెలిసి మన చిన్నప్పటి స్కూల్లో ఇస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, తోటి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళడమైనా వెళ్ళేటప్పుడు పక్కనతో మాట్లాడడం మనం మాట్లాడుతుంటాం, సడన్గా టర్న్ వస్తుంది మనం కంట్రోల్ చేయడం ఒక టైంలో. చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆ కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం లాలాపుర గ్రామంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని నాపెడ్ మార్క్ఫెడ్ ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేసి మిర్చి కొనుగోలు చేయాలని రైతు సంఘ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సంఘ జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి క్వింటా మిర్చి 20,000 రూపాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గత 2 సంవత్సరాల సీజన్లో వరుస తెగుళ్ళు వచ్చి పంట దిగుబడి తగ్గి గిట్టుబాటు కావట్లేదని చెప్పి, అదేవిధంగా గత సీజన్ నుంచి మిర్చి ధర రోజు రోజుకు పడిపోతా ఉంది. 2023 జనవరిలో క్వింటా మిర్చి 25,500 రూపాయలకి ఖమ్మం జిల్లాలో అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. 2024 జనవరికి వచ్చేసరికి 19,000 18,000 వచ్చింది. రేటు పెరిగిద్దామని చెప్పి ఆశపడి గత సంవత్సరం పడిన మిర్చి అంతా కోల్డ్ స్టోరేజ్లో నిల్వబెట్టారు. ఆ రేటు అప్పటి నుంచి కూడా పెరగకపోగా తరుక్కుంటూ వచ్చి వాళ్ళ 14,000కి 13,000కి పడిపోయింది. ఈ సంవత్సరం సీజన్లో వచ్చినటువంటి మిర్చికి కూడా ధర లేదు. గత సీజన్లో నష్టపోయారు, ఈ సీజన్లో కూడా నష్టపోతున్నారు. మిర్చి రైతులకి మిర్చి పంట వల్ల ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వస్తుంది ఇతర పంటల్లాగా. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు దీని మీద ఆధారపడే వాళ్ళకు కూడా ఎక్కువ ఆదాయాలు రావడానికి, జీవన ఉపాధి కలవటానికి కూడా ఉపయోగం జరిగే పంట మిర్చి పంట. ఎందుకంటే మిర్చి కింటాకు వస్తే 4,000 రూపాయలు, ఎకరంలో 20 క్వింటాలు పండితే 80,000 రూపాయలు కూలీలకు ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చే ఏ సహాయం దీని కింద కూలీలకు కూడా ప్రభుత్వ సహాయం అంత రాదు. అందుకని మిర్చి పంట ద్వారా ఇటు కూలీలకు కానీ అటు ప్రభుత్వానికి కూడా, అంటే ఎరువులు పురుగు మందులు వాడకం కూడా ఎక్కువ కాబట్టి జిఎస్టీ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విపరీతమైన. ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట పండుతూ ఉంది. గత సంవత్సరం నుంచి చూస్తే రోజుకి మిర్చి పంట రేటు తగ్గుతూ ఉంది. ఈ సంవత్సరం ఇప్పుడు 14,500 మాత్రమే మార్కెట్లో రేటు ఉంది. అది అమ్మకానికి పోయేటప్పటికి 11,000 నుంచి 14,000 లోపు మధ్య కొనుగోలు జరుగుతూ ఉంది. ఇది కింటాకు వచ్చేసి రైతుకి మినిమం 10,000 రూపాయలు పెట్టుబడే కింటా వస్తున్నటువంటి పరిస్థితి. ఏ మాత్రం ఈ ధర కనీస పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి. ఆ రైతు కుటుంబం 2 ఎకరాలు కనుక మిర్చి వేస్తే ఆ రైతు కుటుంబం మొత్తం ఆ 2 ఎకరాల మీదనే ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి, సంవత్సరం అంతా శ్రమ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా ఇవాళ దిగజారి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి అవసరమైతే ఎగుమతి ట్యాక్సులన్నింటిని రద్దు చేసుకుని అయినా సరే ఎగుమతికి ఆర్డర్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా నాబార్డు సంస్థ ద్వారా కనీస మద్దతు ధర 20,000 ఇచ్చి కొనుగోలు చేయకపోతే ఖమ్మం జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగేటటువంటి పరిస్థితి. రైతులు ఇప్పటికే 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల పరంపర పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మిర్చి రైతులను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పెట్టుబడి అయింది, ఎకరానికి 10 క్వింటాలు అవుతున్నాయి. కూలీ వాళ్ళకి 200 కూలీలు అయినాయి, 300 కూలీలు అయినాయి. మరి ఇక మాకు పెట్టుబడులు సరిపోవటం లేదు. రైతులకి కింటాకి 20,000 చేయాల, 20,000 చేయండి. 12,000, 11, 12, 20,000 కావాలా. ప్రభుత్వం ఆదుకోవాలి. దయచేసి మా రైతులకి న్యాయం చేయండి, గిట్టుబాటు రేటు చేయండి. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్ అనే కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘ డైరెక్టర్ కాత్లే శ్రీధర్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్ అనే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తరపున కొమ్ము కోయా నృత్యాన్ని ప్రదర్శించడానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి మా సంఘానికి పిలుపు రావడంతో మేము ఇక్కడికి వచ్చి ప్రదర్శన ఇవ్వడం జరిగిందని, ఇట్టి ప్రదర్శనకు గాను చక్కని ప్రశంసలు పొంది మెప్పించడం మాకు చాలా సంతోషంగా ఉందని, మాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ
ఆదివాసీ నృత్యం చాలా బాగుంటుందని, ఇలాంటి కళాకారులు మరింత ముందుకు రావాలని, వీరికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్పిఆర్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ నాగరాజు మరియు ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి కాత్లే ఆనందరావు, కళాకారులు సారయ్య, చిట్టిబాబు, రమేష్, రాజ్యలక్ష్మి, కుమారి, వినోద్, సంబకరావు, వీర్రాజు, కుమారి, తిరుపతమ్మ, తులసి, సుస్మిత, రేఖ, సమ్మక్క, లలిత, నాగబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కాత్లే శ్రీధర్. మాది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్పేట గ్రామం. ఈరోజు ఢిల్లీ రాజధానిలో ఎర్రకోటలో నిర్వహించినటువంటి భారత్ పరువ్ అనే కార్యక్రమం 5 రోజుల జాతరలో మేము తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి పిలుపు రావడంతో ముమ్ముకాయ నృత్య ప్రదర్శన చేయడానికి ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం నుండి ఇక్కడికి విచ్చేశాము. అలాగే ఈ 5 రోజుల జాతరలో మాకు ఈరోజు అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎర్రకోటలో గత రాజులు పాలించినటువంటి ఈ రాజ్యంలో ఈరోజు 5 రోజుల జాతరలో మేము కూడా పాల్గొనడం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా సంతోషకరంగా అనిపిస్తుంది. కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, అలాగే ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి నాగరాజ్ సార్ గారికి మరియు ఇతర సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మేడ్చల్ జిల్లా ఘటకేసర్ పిఎస్ పరిధి అంకుషాపూర్లోని ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాచకొండ సిపి సుధీర్బాబు. ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్బాబు మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరగడం జరుగుతుందన్నారు. అందులో యువత, విద్యార్థులు అధికంగా ఉంటున్నారు. విద్యార్థులకు, వాహన డ్రైవర్లకు రోడ్ సేఫ్టీని అవగాహన కల్పించటకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు వివిధ కళాశాలలు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కళాశాల విద్యార్థులతో పాటుగా ఆటో డ్రైవర్లు, గతంలో నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు. వల్ల మా ఫాదర్ చనిపోయారు అక్కడికి. అలాగే మా ఫాదర్ అయిన తర్వాత మా తమ్ముడికి డ్యూటీ మున్సిపల్ డ్యూటీ జాబ్ ఇస్తే తమ్ముడు కూడా జాబ్కి వెళ్తున్నాడు. జాబ్కి వెళ్తుంటే వస్తుంటే తమ్ముడు కూడా బండి మీద వస్తుంటే తమ్ముడు యాక్చువల్గా తమ్ముడు కూడా చనిపోయాడు. 2 months బ్యాక్ చనిపోయాడు తమ్ముడు కూడా. హెల్మెట్ వేసుకున్నాడు తమ్ముడు అనమాట. హెల్మెట్ వేసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాడు. సడన్ గా ఒక వ్యక్తి అడ్డం వచ్చారనమాట. అతను తప్పించబోయి కింద పడిపోయారు. హెల్మెట్ ఉంది కానీ తమ్ముడు చేసిన మిస్టేక్ ఏంటంటే హెల్మెట్ వేసుకున్నప్పుడు అది లాక్ తీసుకోవడం మర్చిపోయాడు అనమాట. అది కొంచెం పాత హెల్మెట్. ఏం కాదు అంటే పోలీసు వాళ్ళు ఫోటోలు తీస్తారని భయంతో వెళ్ళారు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి, మనం సేఫ్టీగా ఉండాలనే కారణం కాబట్టి జస్ట్ హెల్మెట్ వేసుకొని వెళ్ళారనమాట. ఆ హెల్మెట్ లాక్ లేకపోవడం వల్ల అడ్డం వచ్చి కింద పడిపోయారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుండేది. పెట్రోల్ పోయించుకుంటాను పోయిండు. ముందు వెళ్తున్నాడు, వెంటాల లారీ వచ్చి ఢీకొన్నప్పుడు అదస్సుగా చనిపోయాను. అదే ఒక హెల్మెట్ ఉంటే నా కొడుకు బతు కదా అని ఆలోచన అయిపోయింది. మీరు కూడా నా కొడుకులాగా భావించుకొని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు నా కొడుకులు ఎదుగుతారు, మమ్మల్ని కాపాడుతారు, నా కొడుకులు ఎంతో జీవితం మా మీద ఆధారపడి ఉంటారని ఎన్నో చేస్తారు. కానీ ఆ తల్లిదండ్రుల బాధ అనేది ఒక మీ అమ్మలాగా చెప్తున్నాను. ఒక కొడుకు కష్టపడి చదువుతుందంటే నా కొడుకు బాగా పేరు ప్రత్యేకత చేస్తాడు. ఒక బండి కొనిస్తాడు, బైక్. నా కొడుకు కాలేజీ పోతుంటే ఒక బైక్ కొనాలి. మీరు బయట కొనిస్తుంటే ఏం చేస్తుందంటే నేను చెప్తున్నాను, బాధపడద్దు. కాలేజీ పోతుండే నా కొడుకు అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ మీరు బయట ఏం చేసుకోవాలో తెలియదు. కానీ ఏంటంటే నా ఒక అమ్మలాగా బాధపడుతున్నా మీ తల్లులు కూడా బాధపడకుండా చూడాలని నా కోరిక, విన్నపం చేస్తున్నాను. ఒక్క నిమిషం. మనం 10,000 20,000 పెట్టి ఫోన్ కొనిస్తాం తల్లిదండ్రులు. ఆ ఫోన్కి ఒక పౌచ్ చేసుకుంటాం, జాగ్రత్తగా ఉండాలి ఫోన్ అని. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో మనం బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ కూడా అదే గుర్తుపెట్టుకోవాలి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు బాగా. కానీ ఒక్క నిమిషం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమ అభివృద్ధి కార్యక్రమాల కొరకు కుంటుపడినటువంటి సమస్యల కొరకు కోడూరులో జనవరి 29, 2025 బహిరంగ సభను జయప్రదం చేయండి. ఇక దివిసీమ ప్రాంతంలో అవనిగడ్డ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కుంటుపడినటువంటి సమస్యల కొరకు సిపిఎంఎల్ జనశక్తి రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో దివిసీమ ప్రజలు సమస్యల పరిష్కార దిశగా కోడూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమైంది. పలు కీలకమైన అంశాలపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేపట్టిన 4 సంక్షేమ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా, రేషన్ కార్డు పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను పంపిణీ చేస్తున్న దానికి కృతజ్ఞతగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. పాల్వంచ మండలం పరిధిలోని తొగ్గూడెం గ్రామంలో అక్కడ గిరిజనులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావుల ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కీసర రామూర్తి, బూక్యా గిరిప్రసాద్, కొండలం పుల్లయ్య, బాదర్ల జోషి, మాలోత్ నందనాయక్, చౌగాని అప్పారావు, బాలాజీ, వెంకటరెడ్డి కుమార్, బాల్ సింగ్ పాల్గొన్నారు. అంటే రెడ్ మార్క్ ఏదో చేసిండ్రని అంటారేంటి? ఉదాహరణకు ఒక పేరు చెప్తా, పేరేంటి? బాధావతి సక్రమట, దుర్గా. అదే ఎందుకు ఏంటి అంటున్నా, కారణం ఉండాలిగా, మీరేగా ఎంక్వైరీ. సరే ఇప్పుడు మళ్ళీ పెట్టారు కదా, మళ్ళీ అప్లికేషన్ పెట్టారు. వాటిలో మటుకు ఇవన్నీ కవర్ చేయండి. తోగూడెంలో అంతా బలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు మాకు తెలియని వాళ్ళు. మ్యాక్సిమం ఇక్కడ కవర్ చేయొచ్చు మీరు. ఇవన్నీ చూడమ్మా, నెక్స్ట్ మళ్ళీ ఇబ్బంది లేకుండా చూసు. సరే నేను ఆర్ఐకి కూడా మాట్లాడతాను, తర్వాత రమ్మంట. ఆర్ఐతో కూడా మాట్లాడతాను. ఇక్కడ తోగూడెం గ్రామంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయటానికి మేమందరం రావటం జరిగింది. ఈ పాలాభిషేకం మన ముఖ్యమంత్రి గారికి కానీ, ఆ ఫోటోలో ఉన్న మన ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి కానీ, అలాగే రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ, వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ, అలాగే మన గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారికి కానీ మనం ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఎందుకు పాలాభిషేకం చేయాల్సి వచ్చిందంటే, మొన్న ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో 6 వాగ్దానాలు చేసిండ్రు. ఈ 6 వాగ్దానాలు మేము గెలవంగానే నెరవేరుస్తామని చెప్పేసి ఫస్ట్ రైతు రుణమాఫీ అని 2 లక్షల రూపాయలు ఒక్కసారే మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. దాంతోనే మీరు మహిళలు రవాణా అంటే ఛార్జీలు ఎక్కువ పెట్టి ఆటోలకు పెట్టి వ్యవహారం చేయాల్సి వస్తుందని మహిళల కోసం ఉచిత బస్సు, మీరు ఎక్కడైనా ఎక్కండి, పాలించబోయి ఎక్కండి, ఎక్కడికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ మీకు ఫ్రీ టికెట్, పైసా తీసుకోరు. ఆధార్ కార్డు పెట్టుకుంటారు, ఆధార్ కార్డు తీసుకుపోవాలి. ఆధార్ కార్డు తీసుకుపోయిన వాళ్ళందరికీ, మీ లేడీస్కి ఫ్రీగా బస్సు ఇది టికెట్ లేకుండా ఉంటుంది. మూడోది ఏంటంటే, మీరు 200 యూనిట్ల కరెంటు కాల్చుకుంటే, కరెంటు 200 యూనిట్ల లోపల కాల్చుకుంటే వాళ్ళకి ఉచితంగా కరెంటు బిల్లు ఉంటుంది. ఇక ఇంతకుముందు పుల్లయ్య గారు చెప్పింది చూడు, ఒకవేళ 300 రూపాయలు వస్తే సంవత్సరానికి 3600 రూపాయలు. ఆ 3600 రూపాయలు నీ మాఫీ అన్నట్లే, నీ జేబులో ఉంటాయి, అంతే కదా.
దాంతోపాటు గ్యాస్ కూడా 400 రూపాయల దాకా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తూ మనందరికి కూడా గ్యాస్ సబ్సిడీ ధరలపై ఇస్తున్నది. ఈ 4 కాదు ఇంకా చాలా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొన్న మీ ఊరికి వచ్చినాం. వచ్చి 4 పథకాలని ఓపెన్ చేసి మీకు అందించిపోయాం. అవేమి ఏంటో తెలుసమ్మా? రైతులకి 12,000 రూపాయల రైతు భరోసా, ఒక దఫా 6 రబీ సీజన్కి 6,000, అలాగే వేసవదానికి 6,000, 12,000 రూపాయలు మీకు సంవత్సరానికి 1 ఎకరానికి రైతు భరోసా ఇచ్చినాం. అలాగే ఈ భూమిలోనే మీరు ఉపాధి హామీ పనులకు పోతారు, ఆ పనికి పోయేటోళ్ళని గుర్తించి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ చేసింది? కాంగ్రెస్ గవర్నమెంట్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్గం. ఈ రెండింటితో పాటు మనం గత 12-13 సంవత్సరాలకు కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలే. ఇంతకుముందు అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇల్లు కట్టించారు. మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ కట్టిలా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మీ అందరికి కూడా ఇంటి శాంక్షన్ 5 లక్షల రూపాయల వాల్యూ చేసే ఇంటికి బిల్లులు ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. దీంతో పాటు రేషన్ కార్డులు కూడా 10-15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కొత్త ఇలా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది. ఈ రుణమాఫీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఒకసారి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతున్నాయి. ఇన్ని చేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేద్దామా అవుతా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనుజర్ల మండలం లాలాపుర గ్రామంలో మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. వైరా నియోజకవర్గ కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులు, ఓనర్స్, డ్రైవర్లకు అవగాహన సదస్సు. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గ కోడూరు మండలంలో దివిసీమ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చెలో కోడూరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.